మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. అక్టోబర్ మాసం విశేషంగా మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మనకి విజయదశమి ఉంది, దివాళీ ఉంది. ఈ పండుగలు వినియోగించుకుని ఎలాంటి అదృష్టం మీరు పొందవచ్చు? ఓవరాల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సింహరాశి మీనరాశి కాంబినేషన్, ఈ యొక్క కాంబినేషన్ ఉండటం తోటి జనరల్గా ఇది మంచి కాంబినేషన్ కాదు. బట్ వీళ్ళకి ఈ ప్రాబ్లం ఇంకా ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళు నాకు స్పెషల్గా చెప్పి, గురుగారు ఇలా మా సిచ్యువేషన్ ఉంది, మా గురించి ఏదైనా రీసెర్చ్ చేసి చక్కగా మాకు పరిష్కార మార్గం చేయండి అంటే, మీరు నమ్ముతారో లేదో ఒక నలుగురు కలిసి నాతో పాటు మొత్తం ఒక డిజైన్ అన్నీ చేసి ఫ్రెష్గా అసలు ఇలా దృష్టిలో పెట్టుకుని ఒకటి చేసామండి. 3 days చేసాం. చాలా బాగా వాళ్ళు కూడా కోఆపరేషన్ చేశారు. మేము అడిగినట్లు ఓకే అన్నారనమాట. అందుకని వాళ్ళ గురించి స్పెషలైజ్డ్ రీసెర్చ్ వర్క్ చేసి ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేసుకొచ్చి కూర్చొని షూట్ రూమ్లో మీతో మాట్లాడుతున్నాను. మీనరాశి గురించి, సింహరాశి వాళ్ళ గురించి. అది మనం తర్వాత చూద్దాం. ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, లేదంటే శని గురించి విపరీతమైన ప్రాబ్లమ్స్ వేస్తున్నా, అప్పటిదాకా సిచ్యువేషన్ బాగుండి అంతా తలకిందులు అవుతున్నా, తట్టుకోలేని పరిస్థితులు కనుక ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే, పర్టికులర్గా అబ్రాడ్లో ఉన్న సాఫ్ట్వేర్లో మిడిల్ క్లాస్ అండ్ అబోవ్, లేదంటే బిజినెస్ పీపుల్, అంటే అప్పటిదాకా వాళ్ళ ఒక వేవ్ లెంత్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు, ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సఫర్ అవ్వకూడదండి. ఫస్ట్ ఇందులోనే ఎందుకు ఈ చెప్తున్నట్టు మీనరాశి వాళ్ళ గురించి, వీళ్ళకి ఏలినాటి శని తీవ్ర స్థాయిలో ఉంది. రెండోది, అక్టోబర్ మంత్ కూడా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి. కానీ ఈ టైంలో ఒకటి మనం అందరిని తిట్టుకుంటా కూర్చునే బదులు సరెండర్ అవ్వాలి. సరెండర్ టు ద గాడ్, సరెండర్ టు ద గురు, సరెండర్ టు ద స్క్రిప్చర్స్. ఎప్పుడైతే మీరు 100% సరెండర్ అయిపోతారో అప్పుడు మనకి అద్భుతం బయటకు వచ్చేస్తుంది. మనం చేసుకుందాం కాకుండా ఇప్పుడు దాకా ఆల్రెడీ ఇబ్బంది పడి ఉన్నారు, ఒకటి లిమిట్ వరకు బేర్ చేయగలుగుతున్నాం. మినిట్ తర్వాత మనిషి బేర్ చేయలేడు కదా, అప్పుడు మనం రివర్స్లో డైరెక్షన్ తీసుకుంటారు. డైవర్స్లు అవ్వటం, సూసైడ్లు చేసుకోవటం, వేరే విధంగా స్కాండల్స్లో ఇరుక్కోవటము. అంటే ఎలా ఉంటుందంటే ఆపర్చునిటీ మనకి ఏమంటారు, రెండు ఒకేలాగా కనిపించేస్తాయి. మనకు పన్నాగం బన్నారా, మనం కుట్ర బన్నారా, లేదంటే ఆపర్చునిటీ ఇస్తున్నారు మనకు అర్థం కాదు. మనం పోయి పట్టుకునేదాకనే, పట్టుకున్న తర్వాత మనం తెలిసిపోతుంది, అయ్యో ఇది అవకాశం అనుకున్నామే, మనం కుట్ర పని లాగేసుకున్నారని. ఈ టైప్ జరిగే అవకాశం ఎక్కువ. ఇవన్నీ జరగకుండా లైఫ్ని కాపాడుకోవడానికి మనకి శాస్త్రాలు అద్భుతాలు ఇచ్చారండి. అవి తెలుసుకొని చూపించుకోవాలి. ఎందుకు మీనరాశికి చెప్తున్నానంటే, అక్టోబర్ మంత్లో చాలా మనకి వీళ్ళకి ఆల్రెడీ గురువు సరిగా లేరు, శని సరిగా లేరు. వీటితో పాటు గోచారంలో ఉన్న ఇంకొక 3 గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా లేవు. అంటే మీరు కనుక కరెక్ట్గా చూసుకుంటే 6-7 గ్రహాలు ఈ రాశి వాళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నారు. ఇలాంటి టెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సరౌండర్ అష్టదిక్కులు పట్టేసుకుని కూర్చొని ఉన్నారు. ఈ టైంలో మనం సరెండర్ టు ద డివైన్, అది బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకు నారాయణాస్త్రం వదిలినప్పుడు ఒక అడుగు వెనక్కి తీసుకోవాల్సి వచ్చేసింది. ఎవరు? అర్జునుడను శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో. అందుకే మనం డే టు డే యుద్ధం చేస్తున్నప్పుడు ఒక అడుగు వెనక్కి తీసుకోవటం అనేది ఈ రాశి వాళ్ళు నేర్చుకోగలగాలి, సరెండర్. అందుకని ఇమ్మీడియట్గా ఎవరైతే కనుక మీనరాశి ఉన్నారో ఒక కాల్ నాకు చేయండి. ఓకే, కాల్ ఫ్రీయే. నేను కూడా ఫ్రీగానే అందరికి ఎత్తేస్తాను. మీనరాశి వాళ్ళకి చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా మంది బెనిఫిట్ కూడా పొందుతున్నారు. మనం కనుక ఈ మాసం కనుక చూసుకుంటే మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం మనకు వస్తుంది, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు. మనకి గ్రహ స్థితి మనం చూసుకుంటే సూర్యుడు అక్టోబర్ 17వ తారీఖున మారుతూ ఉన్నారండి వీళ్ళకి తులారాశిలో. ఈసారి తులారాశిలో వీళ్ళకి 3 గ్రహాలు ఉన్నాయండి. తర్వాత తులారాశిలో బుధుడు కూడా అక్టోబర్ 3 నుంచి మూవ్ అవుతున్నారు. తర్వాత అక్టోబర్ 9 నుంచి శుక్రుడు వచ్చేటప్పుడు కన్యరాశిలో, కుజుడు ఆల్రెడీ తులారాశిలో ఉన్నారు. మనం చూసుకుంటే వీళ్ళకి 8వ ఇంట్లో 3 గ్రహాలు ఉన్నాయి. తర్వాత ఆల్రెడీ శని వచ్చేటప్పటికి ఈ రాశి వాళ్ళకి జన్మ రాశిలోనే ఉన్నారు. గురువు వచ్చేటప్పుడు 4వ ఇంట్లో ఉన్నారు, బంధువులతో గొడవలు తీసుకొస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి వేదాలు అలాంటివి మీ లేవు. అంటే ప్రతి గ్రహం వీళ్ళకి స్ట్రైట్గా యాక్ట్ చేస్తుంది, డైరెక్ట్గా వాళ్ళ మీద హిట్ చేసేస్తూ ఉందన్నమాట. అంటే ఎన్ని గ్రహాలు, చాలా గ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ టయాన్ని ఇబ్బందులు పడుకోవచ్చు, ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు అనమాట. అంటే ఒక పీక్ స్టేజ్కి వచ్చేటప్పుడు గ్రహాలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయండి, ఎంతలా ఇబ్బంది పెట్టే అవసరం ఉంటుంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండేసి ఏం చేస్తారంటారంటే, మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వెదం దుఃఖ వార్తాసుతం చైవ అష్టమస్తే భవేద్ రవి అని చెప్తారు. 8వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా కనుక ట్రావెల్ చేస్తే అందులో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ. దుర్దోష శత్రు సంవాదు అంటే దురుద్దేశంగా ఏదో పనులు చేయాలని ట్రై చేస్తారు. కానీ ఈ టైంలో అలాంటివి చేస్తే శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఏదో తప్పించుకోవాలని పోయి ఏదో చేసేస్తా ఉంటాం. ఆ మూమెంట్లో ఒక్కోసారి మనకు ప్రాబ్లం గొంతు దాకా వచ్చేస్తుంది.
ఆ తప్పించుకోవడానికి ఏదేదో చేయాలని ట్రై చేస్తాం అనమాట. అప్పుడు రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతే వీళ్ళకి ఏమవుతుందంటే ఆపర్చునిటీ కాస్త ఏమవుతుందంటే వేరే విధంగా వెళ్ళిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ రాశి వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ వీడియో కనుక విన్నట్లయితే తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సరెండర్ టు ద డివైన్. ఇంకా ఎవరైనా కనుక ఉంటే ఒకసారి కాల్ చేసి మనకి హారోస్కోప్ చెక్ చేసుకుంటే చాలా బెటర్. రెండోది ఈ టైంలో విచారకరమైన వార్తలు అంటే ప్రయాణాలు చేస్తే ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. రెండోది లాస్ ఆఫ్ ఫియర్, ఏదైనా కనుక పోగొట్టుకుంటే మనకు విపరీతం భయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి సూర్యుడు మెయిన్ గ్రహరాజు వీళ్ళకి పెట్టే ఒక టెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉంటుంది, కొన్ని విషయాల్లో బాగుంటుంది. బేసికల్గా కుజుడు 8th హౌస్లో కూడా ఉండకూడదండి. ఏమవుతుందంటే ప్రవాస కార్య హాని సాత్ కాసారోగ పీడనం తాన నాశనం రుణచ్ఛేద అష్టమత్యద్ భవేద్ ధారాసుత అని చెప్తారు. ధరాసుతే అంటే భూమిపుత్రుడు అంటే కుజుడు అనమాట. అంటే ఏమవుతుందంటే కుజుడు కూడా అగైన్ 8వ ఇంట్లో ఉన్నారు. ఆల్రెడీ సూర్యుడు ఫైర్ బ్రాండ్, కుజుడు కూడా ఇక్కడ ఫైర్ బ్రాండ్ అయ్యారు. అది 8th హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఫారిన్లో ఉండటం మాత్రం ప్రవాస కార్యహాని సాత్ అంటే ఇక్కడ నుంచి ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోవటం ఏదో ఒక పనితో అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కార్యహాని సాత్ ఏదైనా కనుక పని చేస్తే ఆ కార్యం యొక్క రిజల్ట్ వీళ్ళకి పనికి రాకుండా పోతుంది. దానికి వీళ్ళకి ఉపయోగం ఏమి ఉండదు. విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం, జాబులు కోల్పోవటము, పొజిషన్ కోల్పోవటము, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏదో ఎక్స్పెక్టేషన్ చేసుకుని ఏదో కష్టపడి అక్కడికి వెళ్ళిపోతే చివరికి ఆ రిజల్ట్ వీళ్ళకి రాక ఇబ్బంది పడితే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రుణచ్ఛేద, ఎవరైనా కనుక అప్పుల బాధలు ఆల్రెడీ ఉంటే ఈ టైంలో ఇంకా విపరీతమైన అప్పుల యొక్క బాధ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఏ ప్రకారంగా చూసుకున్నా సరిగా అయితే లేదు, కానీ కొన్ని విషయాల్లో బాగుంటుంది. ఏదో ఒక విధంగా ధనం అయితే వస్తుంది ఆ టయానికి. దీంతో పాటు ఏదైనా పని చేస్తే కొన్ని విషయాల్లో పర్టికులర్గా సక్సెస్ని కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మనకి శుక్రుడు 7వ ఇంట్లో ఉన్నాడు. ఇది ఏమవుతుందంటే 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి తెలిసిన వాళ్ళు లేడీస్ ఎవరన్నా ఉన్నా కానీ లేదైతే జెంట్స్ లేడీస్ కనుక హారోస్కోప్ అయితే జెంట్స్ వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పటిదాకా బాగున్న వాళ్ళు వీళ్ళకి రివర్స్ అయిపోయి ఉల్టా అయిపోయి గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే శుక్రుడి విషయంలో కానివ్వండి, కుజుడి విషయంలో, సూర్యుడి విషయంలో, శని గురు ఏ గ్రహం చూసుకున్నా కానీ వీళ్ళకి ఇబ్బందులు పెట్టే విధంగానే ఉన్నారు. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు కాల్స్ వస్తాయి ఏంటంటే కొన్నిసార్లు అటెండ్ అయ్యేప్పుడు నేనే ఫీల్ అయిపోతాను. వాళ్ళు నైట్ టైం చెప్పేసి అమెరికా నుంచి వాళ్ళకి నాకు నైట్ టైం కాల్స్ ఎక్కువ, దానికి వాళ్ళకి డే టైం కాబట్టి వాళ్ళు చెప్పుకున్న ఇన్సిడెంట్స్లు అవన్నీ వింటూ ఉంటే ఒక్కోసారి ఏమిటంటే మనకి మాట్లాడికి ఆల్రెడీ పెట్టేశారు, ఇవి వస్తాయి అని తెలుసుకోవాలి, ప్లస్ వాటికి కౌంటర్ మెజర్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఎన్నో హోమాలు చేసుకున్నాము. నేను కూడాను చాలా రీసెర్చ్ లాగా చేసి ఎక్స్క్లూజివ్గా మీనరాశి మీదే కొన్ని హోమాలు అవన్నీ స్టార్ట్ చేశాను. సో అందుకని కొంచెం ఈ టైంలో టఫ్ అయిన టైంలో వేరే వాళ్ళ సహాయం తీసుకోవటం, డివైన్ సహాయం చూసుకోవటం అనేది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. గురుగారికి ఈ రాశిలో ఏ నక్షత్రాల వల్ల ఉంటారో స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండదు? ఇందులో మనకి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు మనకి ఇందులో ఉంటాయండి. పూర్వభద్ర నక్షత్రం కనుక చూసుకుంటే సూర్యుడు వల్ల ఈ 3 నక్షత్రాల వాళ్ళకి దరిద్రము అని చూపిస్తుంది. అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. రెండోది శుక్రుడి వల్ల రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మూడోది పూర్వభద్ర, ఉత్తరాభద్ర వాళ్ళకి అక్టోబరు 30th వరకు అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏదో ఒకటి రాంగ్ ఉంటుంది, బట్ వీళ్ళు ఓవర్గా టెన్షన్ ఏదో అయిపోతుంది, ఏమైపోతుంది భయపడుతూ ఉంటారు. ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే బుధుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండి కొంచెం యోగ్యతను తీసుకొస్తున్నాడు. ప్రొఫెషన్ మ్యాటర్స్లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి జాబ్లో హైక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అగైన్ పరవాసం, ఫారిన్ వెళ్ళటం, దూర ప్రదేశానికి వెళ్ళటం, దూర ప్రదేశాలకు సంబంధం ఉండటం అలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం హ్యాపీ న్యూస్ ఏంటంటే జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చేస్తున్న పనిలో ఒక హ్యాపీ న్యూస్ అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే మీనరాశి అని చెప్పుకోవాలి. అంతే కనుక పూర్వభాద్ర వాళ్ళకి, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అనుకోకుండా సూర్యుడు ఉండటం వల్ల, లత్త ఉండటంతో ఎక్కడో ఒక చోట కార్ డ్రైవ్ చేసేటప్పుడు, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు, లేదంటే ఇంట్లో పడుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి శరీరానికి దెబ్బ తగిలి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం అండి. గురుగారికి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? మనకి వివిధ రకాల పండుగలు ఉన్నాయి. సో ఈ పండుగలు వినియోగించుకుని ఎలాంటి పరిహారాలు బాగా బాగుంటాయి? ఫస్ట్ ఇది వాళ్ళకి డివైన్కి సరెండర్ అవ్వాల్సిన టైం, మీకు ఆల్రెడీ చెప్పేశాను. 2 చాలా ముఖ్యమైన మాసం, ఆశ్వేజ మాసం వస్తుంది. దసరాకి దీపావళి మధ్య ఉంటుంది, ఈ ఎక్కువ రోజులోనే అనమాట. ఈ టైంలో వీళ్ళు తర్వాత కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి రోజుని వదిలిపెట్టకుండా
చక్కగా డివైన్కి సరెండర్ అవ్వాలి. ఏం చేయాలి? ఈ టైంలో వీళ్ళు దీపారాధన చేసుకోవటం, తులసి చెట్టుని పూజించటం, తర్వాత అమ్మవారికి నవరాత్రులు పార్టిసిపేట్ చేయటం. మనకి ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అయి ఉంటే దసరా దీపావళి మధ్యలో విశేషంగా అమ్మవారి యొక్క ధనానికి సంబంధించి కుబేర పాశుపతం చేయించుకున్నా, లేదా మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా. ఈ మధ్య కొంతమంది సీనియర్లు పెద్ద బిజినెస్ వాళ్ళకి 3 days కూడా మేము రికమెండ్ చేసాం. అవి కూడా బాగానే చేయించుకుంటూ ఉన్నారండి. ఇవి వచ్చేటప్పటికి స్వర్ణలక్ష్మి విశేష హోమం కూడా చేస్తున్నాం. 1,00,000 సార్లు అమ్మవారి జపం చేయించేసి ఆ తర్వాత అభిషేకం చేపించి ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట 3 days. ఇది కూడాను లాస్ట్ టైము చాలా మంది చేయించుకొని ఉన్నారు. ఇవేంటంటే మనకి లైఫ్లో ఎప్పుడు ధనానికి ఇబ్బంది పడకుండా చేయాల్సిన ఎక్స్క్లూజివ్ మనీ ఫ్లో అనమాట. ఇందులో వచ్చేటప్పుడు గ్రహాలను కూడా యాడ్ చేసి, ఇప్పుడు జనరల్ గ్రహాలు ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి ఆ గ్రహాలకు సంబంధించిన వాటిని కూడా జోడించి ఇటు ఏ గ్రహాలు ఇబ్బంది పడుతున్నాయో ఆ గ్రహాల పీడలు తొలగించుకుంటూ పాటు స్వర్ణలక్ష్మి అమ్మవారికి కూడాను ఈ విశేష హోమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాము. శనికి సంపూర్ణంగా శాంతులు చేయించుకోవాలి. వీలైతే శనికి సంబంధించిన కాళికాదేవి అమ్మవారు అంటారు. ఇది మనకి దశ మహావిద్యల్లో వస్తుంది. రీసెంట్గా మేము ఇది కూడా స్టార్ట్ చేసాం అనమాట. ఎలా సజెస్ట్ చేస్తున్నామంటే శని ప్లస్ శనికి అధిష్టాన దేవత కాళికాదేవి 2 కలిపేసి ఒక వ్యూహాత్మకంగా ఏమంటారు దాన్ని, ఒక పద్ధతిగా ఒక ప్యాక్ లాగా చేసి చేయించుకోమంటే చెప్తున్నాను. ఇది చేయించుకుంటే కనుక ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే డబల్ బూస్టర్, త్రిబుల్ బూస్టర్స్ అవ్వాలి. ఇంకా 4 సార్లు, 5 సార్లు, 7 సార్లు కూడాను వాళ్ళ యొక్క తీవ్రతను బట్టేసి అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ చేసుకోండి. ఫస్ట్ డివైన్, సరెండర్ టు ద డివైన్ అనేది ఫస్ట్ స్టెప్ వాళ్ళలోంచి రావాలి. విశేషంగా ఏమైనా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? వీళ్ళకి ధనం ఫ్లో రావడానికి గురువులకి ఎవరికైనా కనుక దానాలు చేస్తూ ఉంటే శనగలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, కొత్త బట్టలు పెట్టడం కానివ్వండి, విపరీతంగా కలిసి వస్తుంది. దసరా ఉత్సవాల్లో చక్కగా పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఎంత వీళ్ళకి శని యొక్క ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా పార్టిసిపేట్ చేయాలి. ప్రతి గుళ్ళల్లోనూ మనకి చాలా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఆ గుళ్ళల్లో సర్వీస్ చేస్తూ ఉండాలి. ప్రసాదాలు పంచడం, గుడిని క్లీన్ చేయటం, ఏదైనా అవసరమైతే చేయడం, ఎక్కడైనా హోమాలు జరుగుతుంటే హోమాలో కూర్చోవటం. మెయిన్ అక్కడ కూడా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటే, ఒక ఫిజికల్గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఈ దోషం పోతుంది. ఈ దోషం పోయేసి చాలా ప్యూరిఫై అవుతుంది. ఓవరాల్గా మీనరాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా గురించి ధన్యవాదాలు.